నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి మహానాడు జరుగుతున్నటువంటి రోజునే వక్రీకరిస్తానికి తమ నేతలతో మీటింగ్లు పెట్టుకోవడం, మహానాడుకి సంబంధించి వక్రీకరించాలని మర్చిపోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం ఎక్కడ ఫలించలేదు. అయితే తను మాట్లాడుతున్నటువంటి మాటల్లో చాలా రకాలైనటువంటి విపరీత అర్థాలు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, ఏదైతే జూన్ 4 నుంచి 12వ తారీఖు అంటే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా నిరసనలు తెలియజేయాలి, వెన్నుపోట్ల దినోత్సవాలని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరికి వెన్నుపోటు పొడిచారు? లేదా జూన్ 4వ తారీఖున జగన్కి జనం వెన్నుపోటు పొడిచారు కాబట్టి జనాలపైన ప్రజలపైన వెన్నుపోటు ఏదైతే నిరసన తెలియజేయాలనుకుంటున్నాడా, దీన్ని ఎలా చూడాలంటారు? డే 1లోనే ఫలితాలు వచ్చిన ఫస్ట్లోనే జగన్మోహన్ రెడ్డి నేను నొక్కిన బటన్లన్నీ ఏమైపోయినాయి, అవ్వలో తాతలో చెల్లెమ్మలో అందరూ కూడా మరి మీరు నాకు ఓటు వేయకుండా నాకు వెన్నుపోటు పొడిచారని ఆ రోజు అడిగాడు ఆయన. వెన్నుపోటు అంటే ఒకరు పొడిస్తే వెన్నుపోట్లు అని అన్నాడు ఆయన. మళ్ళీ సవరించుకున్నాడు ఆ ప్రెస్ మీట్ చూస్తే కనుక. ప్రజలు చాలా మంది ఉన్నారు, 5 కోట్ల మంది జనాలు ఉన్నారు కదా, మరి ఎంతమంది ఎన్ని విధాలుగా పోట్లు పొడిచారనేది ఆయన ఉద్దేశం అయిండొచ్చు. ఏదేమైనా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశాడు, వాళ్ళని ఎన్ని రకాలుగా నువ్వు ఇబ్బందులు ఇక్కట్లు పెట్టావు, ఎన్ని కోట్లు కొట్టేశావు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. తల్లిని చెల్లిని తన ఇంట్లో వాళ్ళకే ఈయన వెన్నుపోటు పొడిచాడా, వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, బయటికి గెంటేశాడు, వాళ్ళ ఆస్తులు లాక్కున్నాడు, ఎవరు వెన్నుపోటు పొడిచారు? నువ్వు సంక్షేమ పథకాలు మంచిగా చేసి రాష్ట్రాన్ని మంచిగా ముందుకు నడిపించి రాజధానిని కంప్లీట్ చేసి నీకంటూ ఏదైనా ఒక ప్రత్యేకమైన ఇదిగో నేను ఇది అని చెప్పేసి నిరూపించుకుంటే అప్పుడు నేను గెలిపించకపోతే ప్రజలు నువ్వు అనాలి. నువ్వు అసలు ఏం చెయ్యకపోగా ప్రజలకి నువ్వు ఏమి చెయ్యకపోగా వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టావు. చెయ్యకుండా ఉన్నా సరే, సైలెంట్గా ఉన్నా సరే, ప్రజలు ఏదో వాళ్ళ మానాన్ని వాళ్ళు బ్రతికేవాళ్ళు. ఇసుక లేకుండా పాపం ఎవరైతే ఈ భవన నిర్మాణ కార్మికులు ఉంటారో వాళ్ళని ఎన్ని ఇక్కట్ల పాలు చేశారు. ఆ రోజున వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళ పడే బాధలు, కనీసం బియ్యం కొనుక్కొచ్చుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, కూరగాయలు కొనుక్కోవటానికి డబ్బులు లేని పరిస్థితి, పిల్లలు ఏదన్నా అడిగినా ఇవ్వలేని పరిస్థితి, ఎంత దారుణంగా వాళ్ళు ఉసురు కొట్టలేదా జగన్మోహన్ రెడ్డికి? మరి 1 కాదు 2 కాదు, ఈ విధంగా చెప్పుకుంటుంది. ఎవ్వరికి ఎక్కడా కూడా మరి ఇదిగో నేను ఇది మంచి చేశాను అని చెప్పుకునే ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ రోజున ఉందా? వెళ్ళు జనంలోకి రేపు వెళ్ళమనండి. జూన్ 4వ తారీఖున ఏ మొహం పెట్టుకొని వెళ్తాడు, ఏ విధంగా చేస్తాడు, ఏం అడుగుతాడు? ప్రజలు ఉన్న చోటనే కూర్చోబెట్టి తన్ని తలకపోస్తారు, బోడిగుండు గీచి గాడిద మీదెక్కి ఊరేగిస్తారు. మరి అప్పుడు తెలుస్తుంది ఈ వ్యక్తికి, అరే నేను తప్పు చేశాను, నిజమేను, నాకు తగిన శిక్ష వేశారు అని. అంటే ప్రజలు గుణపాఠం చెప్పేదాకా నీకు ఈ రోజున కూడా ఇంకా నీకు అర్థం కాలేదు అంటే రేపు ప్రజల్లోకి వెళ్తే ఏం చేస్తారు, తిరుగుబాటు ఏ విధంగా ఉంటుంది? గతంలో విన్నాం, అది చేస్తాం ఇది చేస్తాం, లేకపోతే ఏదో స్కానర్ తెచ్చేసి చంద్రబాబు నాయుడు రీకాలింగ్ అని చెప్పి ఏదో పెట్టాడు, అప్పుడు డబ్బులు కొట్టేశారు. తర్వాత ఇంకేదో ప్రోగ్రామ్ చేశారు, దానికి డబ్బులు కొట్టేశారు. పబ్లిక్లో మహిళని మరి ఏమ్మా నువ్వు ఇంటి దగ్గరకు వస్తే బాగుందా, ఏదైతే ఈ రేషను మీరు వెళ్ళి తెచ్చుకోవటం బాగుందా అని అడిగాడు. ఆవిడ ముఖానే చెప్పేసింది చక్కగా వెళ్ళి తెచ్చుకోవటం బాగుంది అని. 4 కలిసి వెళ్తాము, తెచ్చుకుంటాము, 4 కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వస్తామని. ఆమె సెకండ్ డే మళ్ళీ టార్గెట్ చేసి తప్పు చేశానని చెప్పించారు. ఇలాగ వీళ్ళ వైఖరి, వీళ్ళ ఆలోచన విధానం. బాబాయికి వేసిన గొడ్డలి వేట్లు ఎన్ని, గుండెపోటు చెప్పటానికి ఎన్ని కోట్లు. ఈ రోజున మన బీటెక్ రవి గారి మాటలు వింటే తెలుస్తుంది మీ నిజ స్వరూపాలు, మీ రాక్షస మనస్తత్వాలు. మీరందరూ కలిసి మీ బాబాయిని ఏ విధంగా చంపేశారు. అమరావతికి మరి ఏదైతే వీళ్ళు ఓటు వేయకుండా ఉంటే 15 కోట్లు ఇస్తామని చెప్పారు. ఎన్ని రకాలు ఇదిగండి అది, ఎంతమంది పేర్లు వచ్చినాయి ఈ రోజున బయటికి, ఎంతమంది కలిసి ఎన్ని విధాలుగా వెన్నుపోటు పొడిచారు. ఎవరికి పొడిచారు? జగన్మోహన్ రెడ్డి అమరావతికి వెన్నుపోటు పొడిచాడు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడిచాడు, జగన్మోహన్ రెడ్డి యువతకి పొడిచాడు వెన్నుపోటు, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే భవిష్యత్తు ఉందో వాళ్లకు పొడిచాడు వెన్నుపోటు. పసిపిల్లల దగ్గర నుండి కాటికి కాళ్ళు జాపిన ముసలాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టావు నువ్వు? ప్రతి ఒక్కరిని హింసించావు కదా. ఎవరు వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇవన్నీ వింటే నీకు గుండెపోటు వచ్చింది. ముందు అది చూసుకో. ఎన్ని రకాలుగా ప్రజల్ని నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వచ్చిన ఏదైతే మన కంపెనీలు ఉన్నాయో వాళ్ళని వెనక్కి వెళ్ళగొట్టేసి ఉన్న కంపెనీలని వెళ్ళగొట్టి ప్రపంచ బ్యాంకే అప్పు ఇవ్వకుండా నీకు పారిపోయేటట్లు చేసి 1, 2 ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 3 రాజధానులు అని చెప్పేసి
ఎక్కడ ప్రపంచంలోనే విని కని ఎరుగని రీతిలో రాష్ట్రంలో రైతులు అన్నం పెట్టే రైతన్న ఎన్ని రకాలుగా పాపం కన్నీటి పర్యంతం అవుతూ 100 రోజుల అక్కడ దీక్షలు చేశారు. వాళ్ళకు నువ్వు పడవలేదా వెన్నుపోటు? అమరావతి రైతులకు పడవలేదా నువ్వు వెన్నుపోటు? ఉద్యోగులకు పడవలేదా? గవర్నమెంట్ టీచర్లకు పడవలేదా? డిఎస్సి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులకు వెన్నుపోటు పడవలేదా? ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాడా 4వ తారీఖున, జూన్ 4వ తారీఖున ఏ మొహం పెట్టుకొని వస్తాడు? అంటే గతంలో కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల పిలుపులు అయితే ఇచ్చాడు. యువత పోరని, ఫీజు పోరని చెప్పేసి, రైతు పోరని చెప్పేసి ఇలాంటి ఎన్నో పిలుపులు ఇచ్చాడు, కానీ ఆయన రోడ్డు మీదకైతే రావట్లేదు. మొన్న మధ్య జరిగినటువంటి ఒక నిరసనలకు సంబంధించి కూడా పెట్రోల్ కావచ్చు వాటన్నిటికి కూడా మిగతా వారందరూ వస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి రావట్లేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పేశాడు, నేను ఇంకొక సంవత్సరంన్నర దాకా బయటికి రాను, ఎలక్షన్స్ కరెక్ట్గా సంవత్సరంన్నర అంటే ఆయన దృష్టిలో ఇంకొక 6 నెలలు, ఎలక్షన్స్కి ఒక 6 నెలలు లేకపోతే సంవత్సరం ముందు నేను బయటకు వస్తానని చెప్పేసి. సో రేపు ఆయన వచ్చేది ఏముంది, అప్పుడు అందరూ వస్తారు కదా, అందరూ వస్తారు. ఎలక్షన్ ముందంటే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు. కే పాల్ కూడా వస్తాడు కాబట్టి. సో వాస్తవానికి ఇప్పుడు రాబోతున్నటువంటి జూన్ 4 నుంచి జూన్ 12వ తారీఖు దాకా జరిగేటువంటి ఒక వైసీపీ నిరసన దీక్షలకి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటాడా, లేదంటే తన మాట మీద ఏదైతే ఉంటూ మాట తప్పకుండా మడం తిప్పకుండా మళ్ళీ ఎలక్షన్స్కి సంవత్సరం తర్వాత వస్తాడంటే ఏం చెప్తారు? సంవత్సరంన్నర తర్వాతే వస్తాడండి. ఆయనకు ధైర్యం ఎక్కడ ఉంది చెప్పండి? అధికారంలో ఉండి వేల మంది సెక్యూరిటీ ఉండి ఇంటి చుట్టూతా ముళ్ళ కంచెలు ఫెన్సింగ్ వేయించుకొని అంత రక్షకంగా ఉండే రక్షక బట్టలను పెట్టుకొని ఎన్నో రకాలుగా చేసుకొని కూడా పరదాలు కట్టుకొని తిరిగాడు. చెట్లు కొట్టేశాడు, ట్రాఫిక్ జామ్ చేయించేశాడు, హెలికాప్టర్లో తప్పించి అక్కడ నడిచేవాడు కాదు. అంత భయస్థుడు అయిన నువ్వు ప్రజల్లోకి వచ్చే ధైర్యం నీకుందా? రమ్మనండి, ఏ విధంగా వస్తాడో చూద్దాం. తన్ని తలకపోయటం మాత్రం గ్యారంటీ జగన్మోహన్ రెడ్డికి. ఇది రాసి పెట్టుకోవాలి. ఆ భయంతోనే రావట్లేదు. 4 గోడల మధ్య కూర్చొని 4 మైకులు పెట్టుకొని నువ్వు మాట్లాడటం కాదు కదా, నలుగురిలోకి వచ్చి ప్రజలు ఏం అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పే ధైర్యం ఆయనకు ఉండాలి. నలుగురు 4 రకాలుగా, అక్కడున్న ఒక మైకు ఆయనే అడిగితేనే అతనికి తత్తెబ్బెబ్బెబ్బె అంటాడు. ఇంకా నలుగురిలోకి వచ్చి నలుగురు 4 రకాలుగా క్వశ్చన్ చేసి జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలడండి? హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడు అక్కనే. అంబులెన్స్ రెడీగా పెట్టుకొని కూర్చోవాలి. అంటే ఈరోజు మాట్లాడినట్టు మాటల్లో కూడా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఆయన నిద్రపోతున్న టైంలో కావచ్చు, మెలుకున్న టైంలో కావచ్చు, మావిగన్ అనగానే గుండెకి పడిపోతాడని చెప్పేసి మళ్ళీ ఈరోజు కూడా అదే వ్యాఖ్యలు. సో ఎందుకు పదే పదే మావిగన్ అన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు అంటే ఏం చెప్తారు? మానసికంగా ఆయనకి తెలుసు కదా ప్రాబ్లం ఉందని, దాన్ని పదే పదే ఆయన నిరూపించుకుంటున్నాడు. నాకు ఈ ప్రాబ్లం తగ్గిందా లేదా, మావిగన్ అంటే ముందు ఆయనకు వచ్చిద్దేమో హార్ట్ అటాక్, అది చెక్ చేసుకుంటున్నాడేమో. నేను మాట్లాడింది కరెక్టేనా, అసలు మావిగన్ అంటే అర్థం ఏంటి? రోజున అమరావతి రాజధాని అని చెప్తున్న మీరు గతంలో 50,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఇంకా ఎక్కువ సేకరించాలి భూమి అని చెప్పిన మీరు తర్వాత 3 రాజధానులు అన్నారు. ఈ రోజున ఈయన చెప్పిన దాంట్లో మరి అమరావతి, ఆ రోజున అమరావతి ఉంది, విశాఖపట్నం ఉంది, కర్నూలు ఉంది. ఆ రోజున ఆయన 3 రాజధానులు అన్న దాంట్లో. కానీ ఈ రోజున మావిగన్లో అది లేదుగా. మరి రోజు అలా అంటాడులేమో మావిగన్లో అమరావతి ఉంది, అసలు రాజధాని అంటే అమరావతి, మావిగన్ అంటే అమరావతి, 2 ఒకటేనంటుంది. అంటే ఎవ్వరికి కూడా ఎక్కడా కూడా క్లారిటీ అనేది లేదు. వాళ్ళ మాటల మీద వాళ్ళకే ఇప్పుడు మాట్లాడిన మాట తిరిగి మళ్ళీ అడిగితే సమాధానం చెప్పలేడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏం మాట్లాడారు మీరు, మళ్ళీ ఇంకొకసారి దాన్ని రిపీట్ చేయండి అంటే నో చాలా లెంతీ క్వశ్చన్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అయితే వాస్తవానికి చూసుకుంటే ఈరోజు మహానాడు ప్రారంభ దినోత్సవం కాబట్టి దీన్ని తిప్పి కొడతానికి కావచ్చు, వక్రీకరిస్తానికి కావచ్చు, తన ఛానల్ సంబంధించినటువంటి ఒక లైవ్ ఫుటేజ్ అయితే ఇచ్చారు. కానీ అక్కడ కూడా 72 లేదా 73 మంది మాత్రం వాచింగ్. సో కనీసం 111 మందినండి. అవునా? అంతే, ఓకే, ఎవరు లేరు. కానీ మరి 170 నియోజకవర్గాల్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరా? రేపొద్దున స్థానిక ఎన్నికలంటే కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంతమంది ఉంటారు? సో వాళ్ళు కూడా ఎవరు చూడడం లేదు జగన్మోహన్ రెడ్డిని అంటే ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారంటే ఏం చెప్పు? ఎవరు నమ్మరు. వాళ్ళ అనలిస్టులు, వాళ్ళ జర్నలిస్టులు, వాళ్ళ బ్యాచే బయటకు వచ్చేసారు. చీ అని మొహాన్ని ఉమ్మేస్తున్నారు డైరెక్ట్గా. ఏం మనిషిరా నువ్వు బాబు, నీకు బుద్ధి బుర్ర ఏమన్నా పని చేస్తున్నాయా? నువ్వు మెంటల్ హాస్పిటల్లో మెడిసిన్ వాడుకునేవాడివి, ఏంటి మాకు ఈ కర్మ అని చెప్పేసి ఎన్ని రోజులు ఈ తపాలా ఛానల్లో మాట్లాడాలని వాళ్ళే అన్నారు కదా. ఎన్ని రోజులు మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని వాళ్ళే అంటున్నారు కదా. మరి ఎన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఆత్మాభిమానాన్ని చంపుకొని అన్నీ తెలిసి కూడా తెలియనట్లుగా వ్యతిరేకంగా న్యాయం కాదని, ధర్మం కాదని మాట్లాడుతూ వాళ్ళు ఈ రోజున ఆత్మ విమర్శ చేసుకొని మారు మనసు పొంది బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే మారు మనసు పొంది బయటకు వచ్చారు. ఇంకా ఎవరు చూస్తారు వాళ్ళ పేపర్ని, వాళ్ళ ఛానల్ని? ఈయన ఏ ఛానల్లో వేసినా కూడా ఆ ఛానల్ రేటింగ్ పడిపోయింది.
అందుకని భయపడుతున్నారు, ఎవ్వరూ కూడా చూసే పరిస్థితి లేదు. ఈ రోజున ఆయన కేవలం మీరు అంటున్నట్లుగా ఏదైతే మహానాడు ప్రారంభం సందర్భంగా మరి నన్ను ఎక్కువ మంది చూస్తారా, మహానాడు ఎక్కువ మంది చూస్తారంటే మహానాడే ఎక్కువ చూస్తున్నారు. ఎవరు చూస్తారు నిన్ను? ఈ రోజున నువ్వు ఏంటి, నీ స్థాయి ఏంటి, మరి మీరు చేస్తున్న పనులేంటి, చేసిన పనులేంటి, మాట్లాడుతున్న మాటలేంటి, ముఖ్యంగా పిచ్చి మాటలు. మావిగనం తప్పు చేశాడు, గతంలో మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. మొన్న తండ్రి, తాత, బాబాయ్ వాళ్ళ ముగ్గురు పేర్లు ఎత్తి తప్పు చేశాడు. అంటే ఎప్పటికప్పుడే తనను ఏ విధంగా తప్పు చేస్తున్నాడు అంటే, తను ఇమేజ్ ఏదైనా ఉంది అని చెప్పుకుంటున్నాడో దాన్ని డ్యామేజ్ చేసుకుంటున్నాడు అనుకోవాలి. ఎక్కడో అంతో ఎంతో ఏదో ఉండిద్ది కదా ఓ పర్సెంట్, ఆ పర్సంటేజ్ కూడా పాపం లేకుండా డ్యామేజ్ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. స్వయంగా పార్టీని సర్వనాశనం చేయటంలో ప్రధాన పాత్ర మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటే, జగన్మోహన్ రెడ్డి మాటలే అనేది ఈ రోజున వాళ్ళ మనుషులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, ఆయన పక్కన ఉండే వాళ్ళు కూడా చెప్పుకునే పరిస్థితి. సో చూద్దాండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి ఈ యొక్క నేతల ప్రెస్ మీట్ కావచ్చు, ఇదంతా కూడా కంప్లీట్గా ఇది కూడా బెడ్స్ కొట్టిందని అనుకోవాలి. మహానాడు చాలా ఘన విజయంగా సాగుతుంది ఒక పక్కన. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే అండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.